ప్రభువు పేరిట అందరికీ నా వందనాలు. మొన్న రాత్రి బుచ్చిలో జరిగిన సంఘటన మీద స్పందించి ఒక వాట్సాప్ మెసేజ్ చూసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఒక ఐక్యతతో మనం ప్రయాణం చేస్తే దేవాది దేవుడి మీద ఆధారపడి యేసు నామములో అనేక అద్భుతాలు, ఇటువంటి దాడులు ఇట్లాంటివి జరగకుండా సామరస్యంగా మనం ఏ కార్యక్రమమైనా దేవుడి మీద ఆధారపడి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. ఛత్తీస్గఢ్లో కూడా ఏది జరగకుండా మీ ప్రార్థనలో ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి. మేమైతే క్రైస్తవుల కోసం, క్రైస్తవుల పక్షాన రాబోయే తరం ఇబ్బంది పడకూడదు అనే విధంగా మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దేవుని బలమే మన దళంగా ఏర్పడి ఎవరైతే యేసు ప్రభువుని బైబిల్ గురించి ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా కౌంటర్లు ఇస్తూ వీలైతే వాళ్ళతో కూడా మాట్లాడి సామరస్యంగా ఎవరు మతాన్ని వాళ్ళు ఆచరించండి. మన మతం కాదు, మళ్ళీ చెప్తాం, అది మంచి మార్గం. ఈ మధ్య కూడా కొన్ని సంఘటనలు విఆర్సీలో మీటింగ్స్ అప్పుడైతేనేమి, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర అయితేనేమి, కానీ వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు, వాళ్ళే గమ్ముగా ఉంటున్నారు. మరి ఎందుకు గమ్ముగా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావటం లేదు. ఎవరి స్వార్థం కోసం ఈ మధ్య ఒక పాస్టర్ ఎస్సీ ఎస్టీలని తిట్టడం, అసలు యేసుప్రభుని తిట్టే వాళ్ళని తిట్టడం, బయటికి రాని వాళ్ళు ఈ సంఘస్థిస్తే డబ్బుల మీద ఆధారపడి ఛార్జీలు వేయాలా, ఆయనకి ఫ్లైట్ టికెట్లు వేయాలా, పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పుకునే వ్యక్తి ఎస్సీ ఎస్టీలను, టీచర్లను, ఆఫీసర్లను ప్రసంగంలోనే వాడు దానికి వాడికి భాష వెదవల్లారా, అసలు మీరు ఏం తింటున్నారు అనే విధంగా చాలా ఘోరంగా మాట్లాడేది. అంటే ఈ విధంగా ఎవడో ఒకడు చేసిన దానికి వాళ్ళు చెప్పుతో కొట్టమంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. యేసు ప్రభువుని తిట్టిన ఇప్పుడు రాధామనోహర్ దాస్ కానీ, లలిత్ కానీ, వీళ్ళంతమంది ఉన్నారు, కరుణాకర్ సుగ్గున, వీళ్ళందరూ తిడతా ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్స్ ప్రవీణ్, వీళ్ళందరూ తిడతా ఉన్నారు. వాళ్ళకి మాత్రం కౌంటర్ వీళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ స్పీకర్స్. ఇటువంటి వాళ్ళ వల్లే యేసు ప్రభుని ఆరాధించే బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్ల బిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు, రేపులు చేయమంటున్నారు, క్రైస్తవులని కుటుంబాలు వచ్చి నరికి చంపేయమంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళకి ఏం పట్టదు. వీళ్ళు బాగుండాలా, వీళ్ళ స్వార్థం కోసం క్రైస్తవత్వాన్ని బలి చేస్తున్నారు. అందరూ ఆలోచించండి. ఏదైనా జరిగినప్పుడు అందరూ బయటికి రండి, ఒక గుంపుగా పోయి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మొన్న నేను చెప్పాను, ఎక్స్ కృషిపాల్ అని, ఆ బిడ్డ కూడా దేవుడిని తెలుసుకొని మళ్ళా నన్ను క్షమించమని చెప్పి రావటం, అతను కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు దేవుడే చేస్తాడు. మనం దేవుని ప్రార్థించాలా, గట్టిగా మన ప్రార్థనలో దేవుడి కృపా రక్షణ మనకి ఎల్లవేళ తోడైండే విధంగా దేవుని మీద ఆధారపడే మనం ముందుకు పోతే కార్యాలు చేసేది దేవుడే, మనుషులు కాదు. అందుకే మనుషులు సాయం వ్యర్థం 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 అని ఉంటుంది. ఇటువంటి వాటిలన్నింటిలో కూడా మేము ప్రార్థనలలో ఇట్లా క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఎంతసేపు మన కుటుంబాల గురించి మన గురించి ప్రార్థన చేసుకుంటాం. మీ ప్రార్థనలో ప్రార్థించండి. రేపు కందుకూరు, దాని తర్వాత కావలి పట్టణానికి వెళ్తున్నాం. నియోజకవర్గాల వారీగా కమిటీలు కూడా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. వీటన్నిటి నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పి కోరుకుంటూ ప్రభువు పేట అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.